హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 32 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత, జరిగిందేదో జరిగింది. పోనీ ఇప్పటి నుంచి సరిగా ఆలోచించుకో. అతనికి ఉత్తరం రాయాలని ఇంకా అనిపిస్తుందా? రాస్తే నన్ను అవమానాలు చేస్తూ అతడు వాగే ఉత్తరమే నేను అందుకోవాలి. చూడండి, తన అక్కకి రోజుకి 4-5 సార్లు ఫోన్ చేస్తాడు. నాకు నెలకి ఒక్కసారి కూడా చేయలేదు. ఆ సంగతి రాస్తే దానికైనా సిగ్గుపడనంటారా? అయ్యో, మళ్ళీ మొదటికొచ్చావే. ఇలాంటివన్నీ అక్కడే అడిగావు సీత. అప్పుడేమన్నాడు? పెళ్ళికి ముందైతే మాట్లాడుకున్నాం తెలుసుకోవాలని. ఇప్పుడేం మాటలుంటాయి అన్నాడని చెప్పావు కదా. ఇప్పుడు రాస్తే మాత్రం అదే మాట అనడా? మా అక్కతో ఆర్గ్యూ చెయ్యకు అంటాడు. జవాబు చెబితే అది ఆర్గ్యూ చేయడం అంటాడు. సీత, నీకు ఎందుకు బాధగా ఉందంటే అతని హయాంలోకి వెళ్ళాక వీలయ్యే చోట కూడా నువ్వు నోరు విప్పలేదు, ఎదురు తిరగలేదు. చూడు, నీకు సూత్రాలు ఉంచుకోవడం ఇష్టం లేదు. పెళ్ళైన కొత్తలో అయితే ఎలాగో ఊరుకున్నావు. అమెరికాకి పోయాక అవి తీసేయబోతే అతను అడ్డుపడి ఉంచుకోవాల్సిందే అన్నాడు. ఆ మాటలు మెత్తగా చెప్పాడా, గట్టిగా చెప్పాడా అని కాదు, ఉంచుకోవాలనే చెప్పాడు. నువ్వు ఏం చెయ్యాలి? తీసేసి వాటిని కాసేపు అతని కళ్ళ ముందు బళ్ళ మీద పడేసి తరువాత పెట్లో పడేయాలి. అలా చేస్తే అతను నోరు మూసుకునేవాడు. నీకు సాధ్యమయ్యే పనులైనా నువ్వు చేయలేదు. లొంగి ఉండే మనిషిలాగానే అతనికి కనపడ్డావు కానీ నీకేవో వేరే అభిప్రాయాలున్నాయని అతను అనుకుంటాడా? అతనితో నాకు చిన్న ఘర్షణ కూడా నచ్చేది కాదండి. అందులో ఘర్షణ ఏముంది? సూత్రాలు వేసుకోనని పెళ్లికి ముందే చెప్పావు. అమెరికాలో అలాగే చేయొచ్చు అన్నాడు. అలాంటప్పుడు సూత్రాలు తీసి అవతల పారేస్తే ఘర్షణ ఎలా అవుతుంది? నీ అభిప్రాయాల మీద నీకే విలువ లేదు, అతనేం విలువిస్తాడో? అతన్ని అనడం ఎందుకు? నేను ఎంత దిగజారుడుగా అయిపోయానో నాకు మీరు చెప్పక ముందు కూడా తెలిసిపోయిందండి. జానకి నాకన్నా ఎంతో ఆత్మగౌరవంతో ఉంది అనుకునేదాన్ని. ఆ పిల్ల ఇంకా చిన్నది, చదువు ఉద్యోగం ఏమీ లేవు. ఆ మనిషి కొంచెం లొంగి బ్రతుకుతుందంటే అర్థం ఉంది. నేనెందుకు ఇలా ఉంటున్నాను అనుకునేదాన్నండి. కానీ ఒక్క మాట కూడా అతన్ని గట్టిగా అనలేకపోయానే అని ఆ బాధతో రాత్రి నాకు నిద్రే పట్టలేదు. మా అక్కని నన్ను విడదీయకు అని వాగాడు కదా. అప్పుడు నేను అక్క సంగతి సరేలే, పెళ్ళం వదిలిపోతుందేమో అది చూసుకో ముందు అని ఉంటే ఎంత బాగుండేదోనండి. ఆ ఒక్క మాట అన్నట్టయితే నాకు ఇప్పుడు ఇంత బాధ ఉండేది కాదు. సీత, ఆ మాట అనడం కాదు, ఆ పని చేసి చూపించాము. అతన్ని నీ జీవితంలో నుంచి తీసి పారేశావు. అంతకన్నా ఏం కావాలి? అతనికి నువ్వు ఇచ్చిన శిక్ష చాలు. ఎందుకింత ఆలోచిస్తున్నావు? అన్నీ నాకు తెలుస్తున్నాయి. అయినా సందేహాలు వదలడం లేదు. నేను గట్టిగా పోట్లాడకే అన్ని అవమానాలు పడ్డాననిపిస్తుందండి. పోట్లాట అనే ఆలోచన ఏమిటి? నువ్వు అడగవలసింది అడిగితే అది పోట్లాట అవుతుందా? వాళ్ళు దాన్ని పోట్లాటే అంటారు. వాళ్ళంటే అంటారు, నువ్వు కూడా అలాగే ఎందుకు అనుకుంటావు? భార్యాభర్తల సంబంధాల్లో పోట్లాటల ద్వారా సామరస్యాలు రావు. భార్య అయినా భర్త అయినా ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తేనే ఏమైనా ఫలితం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. నిజంగా నువ్వు పోట్లాటలకు దిగితే వాళ్ళు కొంచెం జంకితే ఎలాంటి మార్పులు వచ్చేవంటే, అతను నీకు కూడా అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి ఫోనులు చేస్తాడు. కస్తూరి తన మంచినీళ్ళ జగ్గు తనే తీసుకుని పోతుంది. అలాంటివే జరిగితే జరుగుతాయి. అవి వాళ్ళ ఇష్టంతో చేసేవి కావు, నటనగా చేస్తారు. కొంచెం మారారులే అని నీకు అనిపిస్తుంది. నువ్వు బయటపడే కాలం ఇంకో 6 నెలలు వెనక్కిపోయేది. అప్పటికి ఏం జరిగేదో శ్యామల పరిస్థితే నీకు వచ్చేదేమో. నువ్వు అడగాల్సినవి అలా అడిగావు, అది చాలు. అతనితో ఎక్కువ ఘర్షణ లేకుండా గడుపుతూ అతని ధోరణి అర్థం చేసుకోవడమే నీకు మంచిదైంది. తొందరగా బయటపడ్డావు. సీత, అతనికి నువ్వు ఇప్పుడు ఎంత న్యాయమైన ఉత్తరం రాసినా దాన్ని చదవడానికి కూడా అతను అర్హుడు కాడు. అతను శిక్ష లేకుండా తప్పించుకున్నాడే అనుకోవద్దు. నువ్వు అతన్ని తీసిపారేయడం అతనికి అవమానం. అది శిక్ష కాదు. ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇన్నాళ్ళు నీ ప్రవర్తన అంతా అబద్ధం అయిపోతుంది. అవును, నా సందేహాలు నాకే అనుమానం పుట్టించేలాగా ఉన్నాయి. ఇందాక ఒక సంగతి గుర్తొచ్చిందండి. ఎప్పుడన్నా కారు ఎక్కవలసి వస్తే అతను ఎలా ప్రవర్తించేవాడంటే నోటితో అనేవాడు కాదు. చూడు, కారు ఎక్కగలుగుతున్నావు,
కారు ఎక్కగలనని ఎప్పుడన్నా అనుకున్నావా అన్నట్టు తను దర్పంగా ఎక్కేవాడు. నేనేదో పని పిల్లని అయినట్టు అటు కూర్చో, పర్వాలేదు కూర్చో అనేవాడు. నేను సాఫ్ట్వేర్ మనిషిని అయినా మా నాన్న ఇంజనీరు కాడు కాబట్టి నేనంటే అంత లోకువ. నేను అమెరికా రాగలిగానని, మేడలో తిరుగుతున్నానని, కార్లు ఎక్కుతున్నానని అన్నిటికీ నిర్లక్ష్యమే నా మీద. మా అమ్మ వండి ఉంచిన కైమా కూరతో లొట్టలేసుకుంటూ అన్నం తింటూ పెళ్లిలో చదివింపుల డబ్బు కోసం అడుగు మీ అమ్మని, తీసుకో ఆ డబ్బు అని సైగలు చేశాడు. అవతల మా నాన్న జబ్బుగా ఉన్నాడు. అప్పుడా అలాంటి మాటలు? అబ్బా, నాకు సీత ధోరణి మీద విసుగేసింది. సీత, నువ్వు ఏది చెప్పినా అందులో నీ తప్పే మొదట కనబడుతుంది నాకు. నీకేం ఆత్మాభిమానం ఉంది? ప్రతి పూట వదిలేయాల్సిన నీచుడతను. అలాంటి వాడితో ఏ విమర్శ లేకుండా వెళ్ళావు. నీ తప్పు లేనట్టు అతన్నే ఎందుకు తప్పు పడతావు? సీత, నన్ను క్షమించు. నీ మాటలు వినడానికి చిరాగ్గా ఉంది నాకు. ఇలా అన్నాడు, అలా అన్నాడు అని ఇప్పుడు ఈ శోకాలేమిటి? అన్నీ తెలిసి ఇలా మాట్లాడేవాళ్ళంటే చాలా విసిగేస్తుంది నాకు. అతన్ని నీ ఆలోచనలో నుంచి తీసిపారేస్తే సరిపోయేదానికి ఎందుకింత తటపటాయిస్తున్నావు? అతన్ని పిలిచి నువ్వు అడగవలసినవన్నీ అడిగి అతనితో వెళ్ళాలనిపిస్తుందా? పోనీ అదే చెయ్యి. అయ్యో రంగాజీ, అంత అపార్థం కలిగేలాగా చేశానా అండి? అతని మీద నాకు అసహ్యం తప్ప ఇంకో ఆలోచన ఉందా అండి? అసహ్యమైతే ఇక వదిలే అతని ప్రసక్తి. నువ్వు ఒక ఉత్తరం రాయడానికి అర్హుడైన అతను. చెప్పు సీత, ఇంకా అలాగే అనిపిస్తుందా? ఇంకో వారం రోజులు ఆలోచించు. అతని డ్రాఫ్ట్కి జవాబు రాసే పని రేపు పెట్టుకోవద్దు, ఆగుదాం. తరువాత వారం పెట్టుకుందాం. లాయర్ని రేపు రావద్దని చెప్పేస్తాను. అయ్యో అలా వద్దండి. ఈ గొడవ ఎంత తొందరగా అయిపోతే అంత బాగుంటుంది నాకు. మీతో మాట్లాడాలని గట్టిగా అనిపించి వచ్చాను కానీ అతనికి ఉత్తరం రాయాలని నాకు గట్టిగా లేదండి. అలా చేస్తే నా కోపం తీరుతుందేమో అనిపించింది కొంచెం, అంతే. అతని తప్పులన్నీ లిస్టు చేసి చూపిస్తే కాస్త సిగ్గొస్తుందేమో అతనికి అనిపించింది. అతను తన గొప్పతనాలన్నీ లిస్టు చేసి నీకు చూపిస్తాడు. నువ్వు ఉత్తరం రాస్తేనే సిగ్గొస్తుందా? అలాగైతే చెత్త వెధవులందరినీ ఉత్తరాలు రాసి మార్చేయొచ్చు. కొందరు మనుషులు ఒక మంచి పుస్తకం చదివితే చాలు మారిపోతారు. కానీ నాగరాజు లాంటి వాడికి సమాజం తలకిందులయ్యేంత విప్లవాలు జరిగితే తప్ప మార్పు రాదు. అప్పటికి వాళ్ళు మనుషుల్లో నుంచి మారరు. కానీ అప్పుడు వాళ్ళ పద్ధతులు ఇక సాగవు. అంతే, అంత జరగాలి వాడికి సిగ్గు రావాలంటే. నీ ఉత్తరానికి అంత బుద్ధి తెచ్చుకుంటాడు అనుకుంటున్నావా? అవును, మీరన్నది బాగుంది. కానీ అతని దగ్గర 100 దుర్గుణాలున్నాయి కదా. అవన్నీ ఆడపిల్లకి పెళ్లికి ముందు ఎలా తెలుస్తాయండి? ఎప్పుడు నాకు అదే అనుమానం. 100 తెలియక్కర్లేదమ్మా, ఒక్కటి తెలిస్తే చాలు. పోనీ 2 తెలిస్తే చాలు. దాన్ని బట్టి అన్నీ తెలుస్తాయి మనకి. అన్నం మెతుకు సామెత లేదు. నాగరాజు కన్యాశుల్కం పుస్తకం చదువుతాడనుకో. అందులో గిరీశం గురించి ఏం మాట్లాడతాడు? కస్తూరి ఏం మాట్లాడింది? గిరీశాన్ని పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడింది. స్పాట్కాస్ట్ పుస్తకం చదువుతాడనుకో. నీగ్రోల్ని దేవుడే బానిసలుగా ఉంచడానికి పుట్టించాడు అని ఈనాటికి వాదించేవాళ్ళు ఉంటారు. కులాల మీద, మతాల మీద పుస్తకాలు చదివినప్పుడు అందులో కథల గురించి, పాత్రల గురించి ఎవరెలా మాట్లాడతారో తెలుస్తుంది. పెళ్లికి ముందే నువ్వు నాగరాజుతో పుస్తకాల్లో పాత్రల గురించి మాట్లాడితే అతను నిగ్రోల్ని అసహించుకుంటున్నాడని ఆనాడే నీకు తెలిసేది. అతను కులాలు మతాలు కావాలంటాడని ఆనాడే తెలిసేదే. అతనికి పుస్తకాలే తెలియదు కదండి. చాలు, ఆ ఒక్కటి చాలదు. నువ్వు పుస్తకాలు చదువుతావు కానీ పుస్తకాల ఉపయోగం నీకేం తెలిసింది? తెలిసి ఉంటే అతను ఎలాంటి పుస్తకాలు చదువుతాడో మొట్టమొదట అడిగేదానివి. చదవను అని చెబుతాడు. సరే పో, నీకు నాకు కుదరదు అని మొదటి పరిచయం నాడే చెప్పేస్తే హాయిగా ముగిసేది. అసలు నువ్వు పెళ్లి చూపుల్లో ప్రశ్నలకి ఎంతో వినయంగా జవాబులు చెప్పావు. ఎందుక జవాబులు? ఈ పద్ధతే నాకు కుదరదు అని చెప్పేసి కాసేపు వేరే మాటలు మాట్లాడితే నాగమ్మ నోరు మూసుకుని పోయేది. నువ్వే సరిగా నేర్చుకోలేదు కాబట్టి చాలా అవమానాలు పడ్డావు. అంతసేపు సీత ఆతృతగా ఉంది. విమల అన్నట్టు కాలం వెనక్కి వస్తే ఒక తప్పు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటానండి. కానీ కాలం వెనక్కి రాదు, అది తెలుసు నీకు. ఇక నుంచి చేసుకో, తప్పులు జరగకుండా. ఉత్తరం మాట వదిలేసినట్టేనా? 4 రోజులు ఆలోచిస్తావా పోనీ? పూర్తిగా మానేశాను.
నా సందేహాల గురించి మీతో మాట్లాడాలని వచ్చాను గాని ఒక్క మాట అండి, నేను చికాగోలో ఇంటి నుంచి వాళ్ళకి చెప్పకుండా పారిపోయినట్టు వచ్చాను కదా. అలా కాకుండా వాళ్ళు చూస్తూ ఉండగానే నేను అతనితో నీతో కలిసి ఉండలేను అని చెప్పేసి వస్తే బాగుండేది కదా అనిపిస్తుందండి అప్పుడప్పుడు. అలా చేస్తే బాగుంటుందంటారా? శ్రీహరిరావు గారు కారులో వచ్చి రోడ్డు మీద ఉంటారు. నేను నా సామానుతో బయటకు వచ్చేస్తాను. నాగరాజు కళ్ళ ముందే. అలా జరిగి ఉంటే అలా జరిగితే మంచిదే, కానీ అలా చేయగలిగేదానివా? అతను బతిమలాడడం మొదలు పెడతాడు. వెళ్తే వెళ్ళు అంటాడా? నువ్వు వచ్చేశాక అతను రాసిన మెయిల్స్లో ఏం రాశాడో ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే వాళ్ళమని రాశాడు కదా. అలాగే అక్కడ అంటాడు. వేరే ఇంట్లో ఉందామంటాడు. నువ్వు బయటికి వచ్చేశాక కస్తూరి రవికి చేసిన ఫోన్లో ఏమంది? ఇది ఫ్యామిలీ విషయం అండి, పరువు ప్రతిష్టల విషయం అండి అని మాట్లాడింది. నీతో అయితే అంతకన్నా అంటుంది. పెళ్ళై 6 నెలలన్నా అవ్వలేదు. నువ్వు ఇలా చేస్తే మీ కుటుంబానికి పరువు ఉండదు, మా కుటుంబానికి పరువు ఉండదు. నలుగురు నవ్వుతారు. నాగు ఎంత మంచి అబ్బాయి, అతను నీకేం తక్కువ చేశాడు అని అలా మందలిస్తుంది, బ్రతిమలాడుతుంది. వెంటనే కస్తూరి భర్త ఫోన్లో నీతో మాట్లాడతాడు. నేనిప్పుడే వచ్చేస్తున్నానమ్మా, బాధ్యతంతా నాదమ్మా అంటాడు. అన్ని ఆటంకాలను ధిక్కరించి బయటపడే ధైర్యస్తురాలివా నువ్వు? నిన్ను నువ్వు అంత సాహసవంతరాలిగా అంచనా వేసుకోకు సీత. నువ్వు తప్పకుండా లొంగిపోతావు. ఒకవేళ నువ్వు అలా లొంగకపోతే నీ బ్యాగులు తీసి లోపల పెట్టేస్తారు. నువ్వు సేఫ్గా బయటపడే మార్గం చూసుకోవాలి కానీ ఇబ్బందుల్లో ఇరుక్కునే మార్గం ఎందుకు? నువ్వు చేసిన పని పారిపోవడం అవుతుందనుకుంటున్నావా? అలా అవదు. అతనితో సంబంధాన్ని తీసి పారేయడం అవుతుంది. నీకెలా సులువుగా ఉంటుందో అలా చేశావు. ఇక ఒక ఇబ్బంది నుంచి బయటపడాలనుకున్నప్పుడు అది తేలిగ్గా సేఫ్గా అయ్యే పద్ధతే చూసుకోవాలి. వాళ్ళు చూస్తుండగా బయటకొస్తే నీ పాస్పోర్ట్ అవి లాగేస్తారేమో అని భయపడ్డావుగా అప్పుడు నువ్వు. అలాంటి ఇబ్బంది వచ్చే మార్గం మంచిదా? ఎందుకీ సందేహాలు సీత? అతని ముందే బయటికి రావాలంటే ఏదో ఇబ్బంది పెట్టాలని చూసేవాడు. అది తెలియడం లేదా నీకు? అసలు అతను నిన్ను వదులుకోకుండా ఉండాలనుకునేవాడైతే ఆ తర్వాతైనా నీ దగ్గరికి వచ్చేవాడు, తన తప్పులు తెలుసుకునేవాడు. అదేం జరగలేదంటే అతనికి ఏదో ఉత్తరం రాసి బుద్ధి చెప్పాలనుకోవడం ఏమిటి సీత? సీత కొంచెం నవ్వింది. బుద్ధి నాకు నేను చెప్పుకోవాలి. నేను 10 పేజీలు రాస్తే అతను 100 పేజీలు రాస్తాడు. మీతో మాట్లాడితే ఇప్పుడు బాగుంది నాకు, నిజంగా బాగుంది. ఇంక వెళ్తానండి, మీ టైం చాలా పాడు చేశాను. అప్పుడే కాదులే, కూర్చో కాసేపు. ఉద్యోగాలు వెతుక్కోవడం మొదలు పెట్టావా? అప్పటికే ఫోన్ మోగుతుంది కాసేపటి నుంచి. ఆ గోల వినపడుతూ ఉన్నా అది ఫోన్ అని, దాన్ని ఎత్తాలని నాకు ఎప్పుడూ తొందరగా తోచదు. అది అలవాటైపోయిన శబ్దంలాగా ఉంటుంది. సీతే గుర్తు చేసింది, ఫోన్ అండి అని. వస్తుంది కదా అని ఎత్తాను. వసంత. ఆ అమ్మాయి మొదట ఏడుస్తూ మొదలుపెట్టింది. ఉండు వసంత, ఒక క్షణం ఉండు అని ఫోన్ ఆపి సీతతో, ఈ అమ్మాయి సంగతి నీకు తర్వాత చెబుతాను, నువ్వు కూడా విను అని స్పీకర్ నొక్కి, వసంత చెప్పు, నీకెన్నిసార్లు చెప్పాను ఏడవద్దని? రోజూ ఉండేదానికి రోజూ ఏడుస్తామా అన్నాను మందలిస్తూ. అయినా వసంత ఏడుస్తూనే మాట్లాడింది. నేనెందుకు బతకాలండి, ఎందుకింత పాడు బతుకు అంది. పిల్లలు ఉంటే పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లిదండ్రుల బాధ్యత. తండ్రి పనికి మారిన వాడైతే ఆ మొత్తం బాధ్యత తల్లే తీసుకోవాలి. నీకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మొగుడు బాగాలేడని చచ్చిపోతావా? సరే అదే చెయ్యి. కానీ పిల్లాన్ని ప్రేమగా పెంచేవాళ్ళని వెతికి వాళ్ళకి అప్పచెప్పాక ఆ పని చేసుకో. అది కాదండి మేడం గారు, అప్పుడు చెప్పాను కదండి, ఆ అమ్మాయితో షికార్లు ఇంకా ఎక్కువ చేశాడు. దేవుడు గుళ్ళ వంక అసలైతే ఇద్దరికీ తిరుగుడు. నేను గట్టిగా అడిగితే నీవి అభ్యుదయ భావాలు అంటావు. ఆడ మగ స్నేహంగా ఉండకూడదా? ఆ మాత్రం అర్థం చేసుకోవేమన్నాడు. అది అభ్యుదయమని నేను ఊరుకోవాలట, అది స్నేహమట. పెళ్ళంతో స్నేహం లేదు, పెళ్ళం దగ్గర అభ్యుదయం లేదు. నేను కూడా వేరే మగవాళ్లతో ఇలాంటి స్నేహాలు చేయొచ్చా అని అడుగుదామనుకున్నానండి. కానీ అలా అడిగితే నీకిష్టమైతే చేసుకో అనేస్తాడు. నేను అలా ఉండనని తెలుసు. నా ప్రశ్నకి సరైన జవాబే చెప్పావనుకుంటాడు. నీ ఇష్టం నీది అని చెప్పానుగా, ఇక నాకెందుకు అడ్డం పెడతావు అంటాడు. ఇంకా విచ్చలవిడిగా తిరుగుతాడు. అప్పుడు నేను ఏడుస్తూ కూర్చోవాలి. అందుకే అలా అడగలేదండి. వసంత, అతను అలా అంటే నీకేది జవాబుండదా? వేరే ఆడవాళ్లతో తన ఇష్టం అతనిది, వేరే మగవాళ్లతో నీ ఇష్టం నీది అయితే
మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండడం ఎందుకు? ఆ మాట నువ్వు అడగలేవా? అడిగితే జవాబులు వస్తాయా అండి? ఆ స్నేహం ఉత్తుత్తి స్నేహమే అంటాడు. అదే నమ్మి నోరు మూసుకోమంటాడు. అతను సిగరెట్లు తెగ కాలుస్తుంటే అది తప్పని నేనంటే దానికి ఎలా జవాబు చెప్పాడో తెలుసా అండి? చెప్పాను మీకు, మర్చిపోయారేమో. మర్చిపోలేదు కానీ అయినా మళ్ళీ ఒకసారి చెప్పు, బాగా గుర్తొస్తుంది. నేను నాస్తిక పుస్తకాలు చదవడానికి వ్యతిరేకించేవాడు, పోట్లాడేవాడు కదండి. మొదట్లో భయపడేదాన్ని కానీ ఒకసారి గట్టిగా చెప్పాను, మీకు ఇష్టమైనవి మీరు చదువుకోండి, నాకు ఇష్టమైనవి నేను చదువుకుంటాను అని చెప్పాను కదా. దానికి సిగరెట్లు కాల్చడానికి లంకి పెట్టాడు. నాకు ఇష్టమైన పని నేను చేస్తాను అన్నాడు. ఒకసారి నేను ఒక నెల రోజులు మాట్లాడడం మానేస్తే సిగరెట్లో ఎక్కువ చేసేసి నీ వల్లే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా కూడా చెడిపోతాను అన్నాడు. అదంతా నా తప్పే అయినట్టు. వసంత, ఇదంతా నువ్వు ఇంతకు ముందు చెప్పావు, అసలు మర్చిపోలేదు నేను. సరే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. ఎందుకు లేదండి, మీతో 2 మాటలు చెప్పుకోవాలని. అసలు అతనితో నా జీవితం ఎలా గడుస్తుందండి? ఏమైనా ఆశ ఉందంటారా? మారడాడంటారా? నన్ను సానుభూతిగా చెప్పమంటావా, నాకెలా అనిపిస్తాలో చెప్పమంటావా? మీరు నిజంగా చెప్పేదే నాకు కావాలండి. చూడు వసంత, ఒక పేషెంట్ని డాక్టర్ చూస్తే ఆ పేషెంట్ ఏ స్థితిలో ఉన్నాడో డాక్టర్కి తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. అలాగే ఈ సాంఘిక విషయాల్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. నీ భర్తగా ఉన్న అతను మారేది, పనికొచ్చేది ఏమీ జరగదు. సరైన పరిష్కారం అయితే అతన్ని వదిలేసి నీ జీవితం నువ్వు ఏర్పరచుకోవడమే. అది సాధ్యం కాదని ఎప్పుడో చెప్పేశాము. నీ పరిస్థితుల్ని చెప్పావు కాబట్టి ఎప్పటిలాగానే గడుపు. ఇంకా కొంతకాలం అతనేదో ఉత్తముడైపోతాడని భ్రమల్లో మాత్రం ఉండకు. అతను చెడ్డవాడే, అయినా అతనితోటే గడిపేస్తావు అనుకో. అంతే, ఇంకా ఏదో ఉత్తముడవుతాడని అనుకోకు. ఆ భ్రమలు లేకుండా గుండె రాయి చేసుకుని అతనితోనే గడుపు. అదే నీ మార్గం. అది కాదండి మేడం గారు. మేడం అనొద్దని చెప్పానా లేదా? పేరు నీకే గాని నాకు లేదనుకున్నావా? అది కాదండి, మిమ్మల్ని అలా పిలిస్తేనే నాకు బాగుంటుంది. అది నాకు బాగుండకపోతే రంగాజీ అనరాదు. అది నా పేరే. గారికి బదులు జీ అంటే పొట్టిగా అయిపోతుంది. అది రావడం లేదండి నాకు. నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను. 6 నెలల నుంచి అలవాటవడం లేదా? పోనీ ఇంకో నెలకి అలవాటు చేసుకో. లేకపోతే నేను మాట్లాడను, మేడం అనకు. సరేనా? ఇప్పుడు చెప్పు, నువ్వేదో చెప్పాలనుకున్నావు. చెడ్డవాళ్లల్లో కూడా మంచితనం ఉంటుందంటారు కదండి. ఇతనిలో మాత్రం మంచితనం ఉండదంటారా? అది రాదంటారా? వసంత, అతన్ని గురించి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తాను కదా. నువ్వు చెప్పినవి అబద్ధాలు కాకపోతే అవి నిజాలా అబద్ధాలా? అది చెప్పు ముందు. ఒక అబద్ధం కూడా చెప్పలేదండి. అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలే కదా. అతను ఏ పని చేయడం, అల్లరి చిల్లరగా తిరుగుతాడు, పైసా సంపాదన లేదు, కోపిష్టి, బాధ్యతలు లేనివాడు, పెళ్ళం మీద పెత్తందారు, ఇరుగు పొరుగులో మంచి కూడా పట్టనివాడు. ఏమిటి ఇతనిలోని మంచి? నాకు ఆ నమ్మకం లేదు వసంత. అయినా నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పిల్లాన్ని పెంచుకో. అంతకన్నా ఆనందాలు ఆశించకో. వదిలించుకోలేని జబ్బు వస్తే ఆ జబ్బుతోటే గడుపుతాం కదా. అలాగే సంసారంలో కూడా పనికిరాని వాళ్ళని వదిలించుకోగలిగే పరిస్థితులు లేకపోతే ఆ పనికిరాని వాళ్లతోనే గడిపేయాలి.